నా మనసుకు నచ్చిన ఓ చక్కని సందేశమిది. ఓ నగరంలో ఓ రాజకీయ నాయకుడి హత్య జరిగిన సందర్భంలో ఆంధ్రాలో కర్ఫ్యూ నిర్వహిస్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో ఓ పేద ముసలావిడ ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తల్లిదండ్రులు లేని తన మనవడి ఆకలి తీర్చేది. ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపులు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మోకరిల్లి, ప్రభువా, ఏలియాకి కాకితో ఆహారాన్ని సమకూర్చావు, అలాగే నా మనవడి ఆకలి తీర్చగలవని ప్రాధేయపడుతున్నాను అన్నది. ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచిలేవని వెంటనే కిటికీ తలుపులను తెరిచాడు. కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీసు వెంటనే కిటికీ తలుపు మీద కొట్టి లోపలికి తొంగి చూశాడు. లోపల ఆ పసివాడు బిక్కముఖం వేసుకొని అతని వంక బెదురుగా చూస్తూ ఉంటే ఆ పోలీసు, తలుపెందుకు తీశావు అన్నాడు. పిల్లవాడేమో, మా బామ్మ దేవుడికి ప్రార్థన చేసింది, దేవుడు కాకితో ఆహారం పంపిస్తాడంది. అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ల మీద ప్రార్థన చేస్తున్న ముసలావిడను చూసి ఆ పిల్లవాడితో, ఆకలేస్తోందా? మీ మామ్మ చెప్పిన కాకిని నేనే. నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు, నేను మళ్లీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తీయి అని చెప్పాడు. ఆ కాకి ఒక మూసి ఉన్న పచారీ కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకువెళ్లి ఆ పిల్లవాడికి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్లి తలుపు కొట్టి అందించాడు. ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు కాకి ద్వారా తన మనవడికి ఇంకా ఆమెకు ఆకలిని తీర్చాడు. ఇందులో ఒకరిది ప్రార్థన, ఇంకొకరిది విశ్వాసం, మరొకరిది ప్రేమపూరిత సహాయం. ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా కూడా దేవుడు చేసిన మహాద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ఓ ప్రార్థన. ఆ చిన్నపిల్లవాడు తన బామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం. ఆ పిల్లవాడిలో దేవుడి మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు, అదే కాకి, ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చేయడానికి కాకిగా మారాడు. మన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడు అని చెప్పడానికి ఇటువంటి సంఘటన చాలు కదూ. మరి మనం చేసే ప్రార్థన ఏ మతంలోనైనా సరే ఎలా ఉండాలంటే, వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు గొడుగుతో సహా బయటకు వచ్చే విశ్వాసిలా ఉండాలి. ఏమంటారు? చివరిగా మీకో మాట. జనంపై నెగిటివిటీ యొక్క ప్రభావం రోజురోజుకి ఎక్కువైపోతోంది. వాటిని అధిగమించే పాజిటివ్ విషయాలను తెలుగువారితో, తెలుగును అర్థం చేసుకునే వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి పాజిటివ్ విషయాలను పొందటానికి నేమ్, ఆక్యుపేషన్, లొకేషన్ ని 9700055310 నంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఓ మంచి విషయాన్ని 10గురితో పంచుకోవడం మర్చిపోరు కదూ.